జై తెలంగాణ, జై తెలంగాణ. హుజూర్ నగర్ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఇవాళ హుజూర్ నగర్ లో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాకు వెళుతూ అక్కడ 2 రోజులు ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఇవాళ పొద్దున వాళ్ళు బోనిచ్చిండు బయటలు సూర్యాపేటకు సంబంధించి మనం తుంగతుర్తిలో నిన్న ఎంటర్ అయి ఇవాళ సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ కి మరి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లా అంతా ఎక్కడ పర్యటన చేసినా కూడా మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు. మరి సూర్యాపేటలో ఇక నీటికి కొదవ ఉండదు అనేటటువంటి ఆలోచనలో చాలా మంది రైతులు ఉండే, ప్రజలు ఉండే. కానీ నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నుండి మన సూర్యాపేటకైనా, కోదాడకైనా, తుంగతుర్తికైనా నీళ్లు వస్తాయో వాటికి సంబంధించిన ఒక్క రిజర్వాయర్ కూడా కట్టే ఆలోచన మరి ప్రభుత్వం చేయడం లేదని రైతన్నలందరూ బాధపడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం ఎన్నో హామీలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, పెన్షన్లు పెంచుతామని చెప్పి, 2500 ఇస్తామని చెప్పి, తులం బంగారం ఇస్తామని చెప్పి అట్లా అనేక కార్యక్రమాలు చెప్పారు. ఏ ఒక్కటి కూడా అయితలేదన్నటువంటి ఒక నిస్పృహ ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. మరి హుజూర్ నగర్ ఎట్లుంది పరిస్థితి? వచ్చిందా ఎవరికైనా తులం బంగారం? వచ్చిందా? 2500 వచ్చినాయా? పెన్షన్ పెరిగిందా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మరి వీటన్నిటి మీద అడగడానికి ప్రభుత్వంతో కొట్లాడి ఏవైతే హామీలు ఉన్నాయో, ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని సాధించడానికి తెలంగాణ జాగృతి వాళ్ళ కంకణం కట్టుకొని బయలుదేరింది. అదేవిధంగా మరి చాలా మందికి తెలంగాణ వారికి ఇంకా తీరనటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ వచ్చిందా అంటే ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉన్నది. మరి ఇంకొక పక్క కనీస అవసరాలైనటువంటి ఇల్లు కానీ, ఉద్యోగం కానీ, మన పిల్లలకు సరైన చదువులు కానీ వచ్చినాయంటే ప్రశ్నగానే మిగిలింది. ఇదే హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు 2000 ఇండ్లు కడితే అవి ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నాయి. అవి ఇప్పటి వరకు కూడా ఇచ్చుడే లేదు. మరి హుజూర్ నగర్ లో అందరికీ మేడలు, మిద్దెలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఎందుకు 2000 ఇండ్లు పేదవాళ్ళకి కట్టినవి అట్లనే దాచుకుంటున్నారో నాకు తెలియదు. మరి ఇప్పుడన్నా మళ్ళా మంత్రి అయినరు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ 2000 ఇండ్లను రిపేర్ చేయండి. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు హుజూర్ నగర్ లో, ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు హుజూర్ నగర్ లో. వాళ్ళందరికీ అవి పంచమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పంచాల్లో వద్దా? చప్పుడు చేస్తలేరు హుజూర్ నగర్ పంచమేనా? అంతేనా? మరి హుజూర్ నగర్, కోదాడ కలిపి రైతన్నలు ఉన్నారా ఇక్కడ? కొంతమంది ఉన్నారా? హుజూర్ నగర్, కోదాడ కలిపి 54 లిఫ్ట్లు ఉన్నాయి. 54 లిఫ్ట్లు. ఆ 54 లిఫ్ట్లలో 21 లిఫ్ట్లు పనిచేస్తలేవు, 17 సగం సగం పనిచేస్తున్నాయి. మరి పనిచేయని లిఫ్ట్లన్నింటినీ పక్కకు పెట్టేసి ఇంకొక కొత్త లిఫ్ట్ కడుతున్నారు 1800 కోట్లు పెట్టి. ఎందుకోసం కడుతున్నారో, ఎవరి కోసం కడుతున్నారో ఎవరికి అర్థమైతలేదు. నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట్లాడుతా ఉన్నా హుజూర్ నగర్ నడిపట్టులో. మరి 54 లిఫ్ట్లలో మీరే ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కదా, మీ శ్రీమతి గారే కోదాడలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి 24 లిఫ్ట్లు పనిచేస్తలేవు. వాటి సంగతి ఏంది? వాటిని పని చేసేటట్టు చేస్తారా లేకపోతే వాటిని గాలికి వదిలేస్తారా? 17 లిఫ్టులు సగం సగం పనిచేస్తున్నాయి. మరి వాటిని పూర్తిగా పనిచేసేటట్టు చేస్తారా, గాలికి వదిలేస్తారా? మరి 1800 కోట్లు పెట్టి కొత్త లిఫ్ట్ కడుతున్నారు కదా, అది ఎవరి కోసం కడుతున్నారు? కమిషన్ల కోసం కడుతున్నారని నాకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు అందరు చెప్తున్నారు. మరి ఆ విషయం ఏంటిది? నిజంగా కమిషన్ల కోసం కడుతున్నారా, నీళ్ళ కోసం కడుతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా 1 కాదు 2 కాదు మస్తున్నాయి అడిగేటి చాలా విషయాలు ఉన్నాయి. మన హుజూర్ నగర్ లో అభివృద్ధి పరుగులు పెట్టాలి. వాస్తవానికి పవర్ఫుల్ మంత్రిగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో లైనింగ్ సరిగా ఉండదు, అంతకుముందు కొట్టుకపోయింది. ఇంకొక మాట నేను మళ్ళా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా, అధికారంలో ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గంలో మఠంపల్లి మన కృష్ణా నదిలో రాత్రికి రాత్రి దొంగ రాత్రి పోయి
ఒక ఫార్మా కంపెనీ మొత్తం విషం నింపేసి వచ్చింది అక్కడ. కానీ తెలియదు మంత్రి గారికి. మరి నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? అక్కడ పోయి ఆ విషం నింపేసి వస్తే 112 ఊర్లకు మన హుజూర్ నగర్ లో మంచినీళ్లు బంద్ పెట్టేసిరు. ఎన్ని రోజుల నుంచి? దాదాపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అసలు ఏమైతుందో తెలుస్తుందా మీకు? మీ కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాలకు నీళ్లు బంద్ పెడితే మరి మీరు ఏమంటా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, సమస్యలు చాలా ఉన్నాయి. ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. యా हमारे बहुत सारे मुसलमान भाईजान दिख रहे हैं हमें. आप सबसे मैं पूछना चाहती हूँ, एक कांग्रेस के हुकूमत आने से पहले बहुत सारे वादे किए थे हमसे, काफी सारे बातें कहे थे, बीआरएस में भी कहे थे, बाद में कांग्रेस में भी कहे, लेकिन आज क्या हुआ? माइनॉरिटी का बजट क्या लगाया? परसेंटेज 12% का जो रिजर्वेशन आने वाले था वो क्या हुआ? ये सारे भी चीज है. शादी मुबारक के साथ वो रकम के साथ 1 तुला सोने देने का वादा किया था, उसका क्या हुआ? हमारे तालीम का क्या हुआ? बच्चों का नौकरी का क्या हुआ? एक एक चीज हमें आज पूछने की जरूरत है. ఇదేది అడగకుండా వస్తున్నారా పోతున్నారా అన్నట్టు చాలా సారీ ఇమాంలకు మౌజర్లకు డబ్బులు ఇస్తామన్నారు, అవి సరిగ్గా వస్తలేవు. మనకి ఇస్తామన్న పెన్షన్లు పెరుగుతలేవు. ఇవాళ హుజూర్ నగర్ నుంచి నాకు దయచేసి ఒక మాట చెప్పాలి. పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తామన్నారు కదా, అవ్వలేదు కదా. నేనేమంటున్నా అంటే మీ గవర్నమెంట్లో అన్ని ఇంక్రిమెంటలే చేస్తున్నారు కదా, మరి 2000 నుంచి ఒకటేసారి మీకు 4000 చేయడం చేత కాకపోతే 2000 నుంచి 2500 చేయండి, 3000 చేయండి, 3500 చేయండి, ఎంతో కొంత పెంచండి. మిగతా అన్నిట్లా పెంచుకుంటున్నారు, మిగతా అన్నిట్లా మీకు డబ్బులు వచ్చే దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. పేద ప్రజలకు వచ్చేసరికి మాత్రం ఏమీ చేస్తలేవు. ఇంకా హుజూర్ నగర్ లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. విప్లవాల గడ్డ ఇది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న గడ్డ. ఒక మాట ఆలోచించాలని నేను కోరుతున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మేము మోడల్ స్కూల్ కడుతున్నామని చెప్పింది, గురుకులాలు కడుతున్నామని చెప్పింది. మరి అవి బాగానే ఉన్నారు, కొనసాగించవచ్చు. అట్లా చేయకుండా కాంగ్రెస్ రాగానే మేము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామని వాళ్ళొక కథ పెట్టింది. మరి వచ్చిన గవర్నమెంట్ వచ్చినట్టు రోజుకొక స్కూల్ కట్టుకుంటూ పోతే అది ప్రజాధనం కరెక్ట్ ఉందా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా మా అక్క చెల్లెలు ఆలోచన చేయాలి. మన పిల్లల్ని తీసుకుపోయి సర్కారీ స్కూళ్ళలో చదివిస్తున్నాం, మరి చదువు కరెక్ట్ వస్తుందా లేదా? ఎందుకంటే జాగృతి నుండి ఏ జిల్లాకు పోయినా, ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా పాపం టీచర్లు ప్రయత్నం చేస్తారు ఎంతో కొంత చెప్పాలి పాఠాలని. కానీ వసతులు ఎక్కడ కూడా సరిగ్గా లేవు. ఎక్కడా బాత్రూమ్ లేవు, ఎక్కడా క్లాస్ రూమ్ లేవు, ఎక్కడా కాంపౌండ్ వాళ్ళు లేవు. మరి ఉన్న స్కూల్ కి కాంపౌండ్ వాళ్ళు లేదు. 200 కోట్లు పెట్టి కొత్త కొత్త స్కూల్ పెట్టుకుంటూ పోతే ఏమనాలే? ఏ ప్రభుత్వం దేం వైఖరి అన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. హాస్పిటల్ బాగుందా హుజూర్ నగర్ లా? మందులు దొరుకుతున్నాయా? సూదులు దొరుకుతున్నాయా? ఏ జిల్లాకు పోయినా ప్రభుత్వ హాస్పిటల్కి పోతే సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది. మందులు అయితే ఎక్కడా లేవు. ఎక్స్రే తీయమంటే ఆపరేటర్ లేడంటారు, సిటీ తీయమంటే ఆపరేటర్ లేడంటారు. మందులు కావాలంటే మందులు బయటకు రాసే పరిస్థితి ఉన్నది. మరి అన్ని బయటకు రాసినాక సర్కార్ ఆపరేట్ ఎందుకు ఉండాలి హాస్పిటల్? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకటే మాట నేను అడిగేది మీ అందరితోని, తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణ అందరి కోసం రావాలనుకున్నాం, కొందరి కోసమే రావాలనుకోలేదు. ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి అధికారం రావాలి, అంటే సామాజిక తెలంగాణ రావాలి. దానికోసమే జాగృతి కంకణం కట్టుకొని మరి బయలుదేరింది. దానిలో భాగంగా ఇవాళ హుజూర్ నగర్ కి వచ్చినాం. మరి హుజూర్ నగర్ లోనే మా జాగృతి మొట్టమొదటి కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు హుజూర్ నగర్ లో ఏవైతే 14 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వీటి కోసం 2007లో తెలంగాణ జాగృతి నుండి కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమం పెట్టి మన సిమెంట్ ఫ్యాక్టరీలలో, మన దగ్గర ఉన్న సున్నప్రాయ గనులతో తయారయ్యే సిమెంట్ ఫ్యాక్టరీలలో మా యువ మిత్రులకు ఉద్యోగాలు రావాలని 2007 నుండి తెలంగాణ జాగృతి కొట్లాట మొదలు పెట్టింది. అది ఇప్పటి వరకు కూడా నిజం కాలే. ఇప్పటి వరకు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలలో బయట వాళ్ళే సగం మంది వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు తప్పితే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మరి ఇక్కడ హుజూర్ నగర్ ప్రజలకు కాలుష్యం, అదే విధంగా ఇరిటేషన్లు, రోగాలు మాత్రమే సిమెంట్ ఫ్యాక్టరీలతో వస్తాయా? ఉద్యోగాలు మాకు రావా? దానికోసం మీరేమన్నా ప్రయత్నం చేస్తారా, చెయ్యరా? దయచేసి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చింది, అంతా బాగుంది అనుకుంటే సరిపోదు. వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్క అంశంలో
ప్రతి ఒక్కరికి లాభం జరిగే వరకు నిలబడాలి, కలబడాలి, కొట్లాడాలి. అది మైనారిటీలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం నిలబడాలి. ఇవాళ జాగృతి అదే ప్రయత్నం చేస్తుంది. తండాకు పోతుంది, అక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకుంటుంది, దానికోసం కొట్లాడుతుంది. బీసీలకు 42% అంటే ఈ రాష్ట్రంలో గట్టిగా బలంగా మాట్లాడింది కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నారు. మైక్ వాయిస్ తీసేసుకుంటుంది. ఓకే క్షమించాలి. సో పదే డిస్టర్బెన్స్ అవుతుంది, కొంత హెల్త్ బాగాలేదు. బట్ అల్టిమేట్ గా హుజూర్ నగర్ అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఎందుకంటే జాగృతి అత్యధికంగా కార్యక్రమాలు చేసింది, మొట్టమొదటి కార్యక్రమాలు చేసింది కూడా హుజూర్ నగర్ నుంచే. సో రేపటి నాడు కూడా ఖచ్చితంగా వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ల నాటికి జాగృతి ఒక రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదగబోతా ఉంది. మరి హుజూర్ నగర్ లో ఖచ్చితంగా జాగృతి జెండా ఎగురుతుందనేటటువంటి విశ్వాసాన్ని నేను ప్రకటిస్తా ఉన్నాను. అదే విధంగా మరి చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు. గుర్రంపోడు భూములు ఏవైతే ఉంటాయో అక్కడ ఇదివరకు ప్రభుత్వంలో రైతుల్ని అరెస్ట్ చేసి అప్పుడున్న ఎమ్మెల్యే గారు భూమి ఆక్రమణ చేపట్టిరు అనేటటువంటి విషయం మనందరికి తెలిసిందే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో విచారణ జరగలేదు, కాంగ్రెస్ లో కూడా విచారణ జరగలేదు. అంటే అర్థమవుతుంది ఏంది, కొంతమంది ఎమ్మెల్యేలు ఎటు దిక్కున్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుందని అర్థమవుతుంది. కాకపోతే రైతుల భూములు ఏవైతే పోయినాయో రైతులకు వచ్చేంత వరకు మాత్రం జాగృతి మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. హుజూర్ నగర్ లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, తెలంగాణ కళాకారుల పక్షాన, అదే విధంగా అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని చెప్పినటువంటి రైతన్నల పక్షాన, మరి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఇక్కడ యువకులకే ఉద్యోగాలు రావాలనేటటువంటి అంశాల వల్ల పట్ల రైతులకు ఏవైతే లిఫ్ట్లు పనిచేయకుండా నీళ్లు వస్తలేవో ఆ రైతుల పక్షాన 2500 ఇస్తారని చెప్పి మోసం చేసిన మా ఆడబిడ్డల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన నిలబడి పిడికిలెత్తి పోరాటం చేయడానికి జాగృతి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మరి జాగృతి పోరుబాటలో మీ అందరి మద్దతు ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.